జిల్లా కేంద్రంలో 48 గంటలుగా నిరసన తెలుపుతున్నారు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 48 గంటలుగా నిరసన తెలుపుతున్నారు. గత 20 సంవత్సరాలుగా మేము చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి మాకు రెగ్యులరైజ్ చేయాలని, ఎటువంటి రాత పరీక్ష లేకుండా మా సీనియారిటీని బట్టి మమ్మల్ని గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కష్ట సమయంలో ఎన్నో సేవలు అందించినప్పటికీ గత ప్రభుత్వాలు గుర్తించలేదు. పసిపిల్లలను వదిలి మేము కరోనా కష్టకాలంలో సేవలు అందిస్తే కనీసం గుర్తించడం లేదు గత ప్రభుత్వం. కనీసం ఈ ప్రభుత్వమైన మమ్మల్ని గుర్తించి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ధనలక్ష్మి, సీత, జమున, అరుణ, గీత, సుగ్నావతి, మంజుల తదితరులు పాల్గొన్నారు. నా పేరు జమునారా అని. మేము కాంట్రాక్ట్ ఏఎన్ఎంలము. మేము ఈరోజు నైట్ ఇక్కడ ములుగు డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ ముందు కూర్చోవడానికి గల కారణం ఏంటంటే, మేము గత 20 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్గా జాబ్స్ చేస్తున్నామండి. అయితే మాకు 20 సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేస్తున్నాము. మాకు జీతాలు కూడా ఇంత అని చెప్పేసి స్కేల్ పోస్ట్ ఏమి లేదండి ఇప్పటి వరకు కూడా. దాని మీద మేము ఇప్పుడు రెగ్యులర్ కావాలనే ఉద్దేశంతో 48 గంటల నిరసన ఈరోజు చేస్తున్నాము. మేము ఈ ధర్నా చేపట్టిన సందర్భంగా 2 రోజుల నుంచి మేము ఇక్కడ రాత్రి అనక పగలనక ఇక్కడే చిన్న పిల్లల్ని వేసుకొని కూడా ఇక్కడే నిరసన తెలుపుతున్నాము. కానీ ఈరోజు గవర్నమెంట్ ఇంతవరకు మమ్మల్ని కనీసము ఈ ఆడపిల్లలు కదా నడి రోడ్డు మీద మరి పిల్లలతో ఇక్కడ ఉంటున్నారు కదా దేనికోసం అని చెప్పేసి ఏ ఒక్క గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని పలకరించినా పాపనం పోలేదు. కానీ మేము ఎంత ఇబ్బంది పడుకుంటూ మేము ఉద్యోగాలు చేస్తున్నాం అనేది మాకే తెలుసండి. కానీ ఈరోజు మాకు రెగ్యులర్ చేయండి అని అడుగుతుంటే ఏం చెప్తున్నారని అంటే, ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్ రాస్తేనే మీకు రెగ్యులర్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ ఎన్హెచ్ఎం కింద ఇంకా కొంతమంది మాలాగే హెల్త్ అసిస్టెంట్లు కూడా జాబ్ చేస్తున్నారు. మాకంటే జూనియర్ వాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా రెగ్యులర్ చేశారండి. మేము 20 సంవత్సరాల నుండి చేస్తుంటే కూడా రెగ్యులర్ చేయమనేసి అడుగుతుంటే కూడా మమ్మల్ని ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వస్తే మా జీవితాల్లో వెలుగులు నింపుతుందేమో అని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూసినాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయినా కానీ మా గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్లస్ మా దగ్గరకు వచ్చి కూడా మీ పరిస్థితి ఏంటమ్మా, మీ కష్ట సుఖాలు ఏంటని కూడా ఏ ఒక్క మంత్రి కూడా మమ్మల్ని ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. దయచేసి మేము కోరుకునేది ఒకటే సార్, ఎలాంటి రాత పరీక్ష లేకుండా మమ్మల్ని యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని తక్షణమే ఈ చర్యని చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల ఈ నిరసనని కంటిన్యూ చేస్తామనేసి పెద్ద ఎత్తున చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మేము ఏఎన్ఎం తరపున కాంట్రాక్ట్ ఏఎన్ఎంల తరపున చెప్తున్నామండి.